దీని జిఆర్ మహర్షి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్ ముఖ్యమంత్రి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటుంటారు, చాలామంది అంటుంటారు. ప్రత్యర్థులు ఏమంటారు అనేది పక్కన పెడితే నిజమే, ఆయన చాలా వేగంగా ఉన్నారు అనే దాంట్లో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, 8 నెలలకే వీళ్ళు అయ్యారు. ఎవరు వీళ్ళు? ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళంతా ఏమనేది, వైసీపీ వాళ్ళు విధ్వంసకర పాలన, వైసీపీ వాళ్ళ ఘోరము, వాళ్ళ రౌడీజము, వాళ్ళ గూండాలు, రకరకాలుగా వాళ్ళ మీద ఎన్నెన్నో చేశారు కదా. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కావచ్చు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్లు అంటే ఈరోజు, నిన్న, ఈరోజు ఇంకా ముందు ముందు అంతా జరుగుతాయి. కర్టన్ రైజర్ అంటారు దీన్ని. అంటే తెర ఇప్పుడే పైకి లేచింది, ఇంకా చాలా చూడాలి సినిమా మనం. మరి ఇంతకాలం వాళ్ళు అన్నారు కదప్పా, మీరేమి కొత్తగా చేస్తున్నారు, మీరు అదే కదా చేస్తున్నారు. సరే, వైసీపీ వాళ్ళు ఎలాగో ప్రజాస్వామ్యం కూని అయిందంటారు, వాళ్ళకి నిజాన్ని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కే లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే వాళ్ళు చేసింది అంతా కూడా పోయినసారి స్థానిక ఎన్నికల్లో ఏకపక్షం చేశారు, ఎవరిని నామినేషన్లు లేదు, ఇవన్నీ దాంట్లో కొన్ని నిజాలు, చాలా నిజాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని కాదు, చాలా నిజాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరిని ఎలక్షన్కే రానియకుండా ఏకపక్షం చేసుకోవడం వల్లే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ ఈజీగా గెలవగలిగే మాట నిజమే. ఒక్క ఎక్సెప్ట్ తాడిపత్రి మాత్రం ప్రభాకర్ రెడ్డి గారు లోకల్గా ఆయనకున్న స్టాండ్తో గెలుచుకోగలిగారు తప్ప మిగిలినవన్నీ కూడా వైసీపీ ఏకపక్షంగా చేసి ఒకేసారి ఆ ఊపుతోనే కదా వైనాట్ 175 అనేసి ఇప్పుడు 11కి వచ్చేసి 11 సీట్లకు పరిమితం అయిపోయినారంటే ఇంకా దానికి ఎందుకు అని వాళ్ళే అర్థం చేసుకోవాలంటే, స్థానిక ఎన్నికల్లో వరుస పెట్టి అన్నీ ఏమీ జీరో, తెలుగుదేశానికి జీరో ఇచ్చి అన్నీ గెలిచినటువంటి వైసీపీ అసలైన ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు చతికిలబడింది అంటే, జనం అన్నీ చూస్తూ ఉంటారు, జనం అన్నీ పరిశీలిస్తూ ఉంటారు. జనానికి ప్రశాంతత కావాలి, శాంతి కావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే నాయకులు కావాలి. రోడ్ల మీద కొట్టుకునేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, కిడ్నాపులు చేసేవాళ్ళు, ఈ దాడులు చేసేవాళ్ళు వీళ్ళు కాదు. వీళ్ళు అవసరం లేదని వాళ్ళు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్ణయాలు మార్చుకొని తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా, తమ తీర్పుని ఓటు ద్వారా చెప్తున్నారు. కానీ మనం నాయకులు ఏమీ నేర్చుకోరు, జీరో అనమాట. ఎందుకు నేర్చుకోరంటే వీళ్ళకి నేర్చుకునే ఇంటెన్షనే లేదు, నేర్చుకునే లక్షణమే లేదు వీళ్ళకి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి స్పీచ్లు, ఉపన్యాసాలు అని ఆదర్శవాదాలు దద్దరిల్లిపోయేలా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు చేసేది అదే పని. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వైసీపీ చేతిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నమాట నిజమే. దాన్ని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీ దాంట్లోకి వస్తే తీసుకోండి. అప్పుడంతా వాళ్ళు అది చేసినారు, ఇది చేసినారు ఆరోపిస్తున్నారు కాబట్టి. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? మీరు ఏ వైసీపీ వాళ్ళనైతే ఇంతకాలం తిడుతూ వచ్చారో అదే వైసీపీ కార్పొరేటర్లని, అదే వైసీపీ నాయకులందరినీ మీ దగ్గర చేర్చుకుంటూ ఉన్నారు. మరి వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు అందరూ మీ పార్టీలో చేరిన తర్వాత అసలు మీ పార్టీ కల్చర్ ఏంది, మీ పార్టీ సంస్కృతి ఏంది? మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాస్వామ్యం గురించి నేను అట్లా సహించను, అది సహించను, ఇది సహించను, దౌర్జన్యాన్ని సహించను అని చెప్తూ ఉంటారు కదా. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? సేమ్ వాళ్ళు ఏం చేశారో మీరేదో చేస్తున్నారు. రేపు స్థానిక ఎన్నికలు 1-2 ఏళ్ళకేమో వస్తాయి. వచ్చిన తర్వాత ఎలా జరుగుతాయి అనేది శాంపుల్ సర్వే చూపిస్తున్నారు మనకు. శాంపుల్ అంటే ఊరికే ఇది ఇస్తున్నారు అనమాట. ట్రైలర్ అంటారే, సినిమాలకు ట్రైలర్లు వస్తూ ఉంటాయి. అసలు సినిమాలో ఏముంటుంది అనే దానికి కొంచెం అక్కడక్కడ సీన్లు కట్ చేసి ట్రైలర్ ఇస్తారు. ఈ ట్రైలర్ వేశారు. ఈ ట్రైలర్ ఎట్లా వేశారు ఒకసారి మనం చూస్తే, హిందూపురంలో చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. అసలు చైర్మన్తోనే వాళ్ళు రాజీనామా చేసి టీడీపీలో చేర్చుకున్నారనుకోండి, ఇంకా అక్కడేం ఉద్రిక్తత అది ఇది అంటుంటారు. ఏం ఉద్రిక్తత ఉంటుంది? టీడీపీ వాళ్ళకు అనుకూలంగా 23 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 14 ఓట్లు వచ్చాయి. నెల్లూరు డిప్యూటీ మేయర్ టీడీపీ కైవసం, టీడీపీకి అనుకూలంగా 41, వైసీపీకి 21 వచ్చాయి. ఇక మనం ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు 2 టీడీపీ కైవసం, 2 నామినేషన్లు మాత్రమే రావడంతో వాళ్ళిద్దరు ఎన్నికయ్యారు. నందిగామలో కొంచెం గొడవ అవుతుంది, అక్కడ కూడా ఇద్దరు స్వర్ణలత అనే వాళ్ళకి ఇచ్చారు, సత్యవతికి ఇవ్వాలని ఎమ్మెల్యే సౌమ్య పట్టుబడుతూ ఉంటే ఈ స్వర్ణలత అనే ఆవిడికి ఎంపీ కేశినేని చిన్ని మద్దతు ఉన్నాడు. అదేవిధంగా జరుగుతోంది. అన్నిటికంటే కీలకమైనది ఏమిటంటే తిరుపతి డిప్యూటీ మేయరు అవినయ్ రెడ్డి రాజీనామా చేయడంతో అది ఖాళీ పడింది. తిరుపతిలో వీళ్ళకి బలం లేదు టీడీపీకి.
బలం లేదు. అటువైపు కూడా కరుణాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు వైసీపీ కార్పొరేటర్లందరినీ కాపాడుకోవడం ఏదో చేస్తే ఈరోజు కోరం లేదని తిరుపతిలో వాయిదా పడింది. సరే కోరం లేదు, మీరు ఏదో అది కాకుండా వాళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు వస్తున్న బస్సు పైన వీళ్ళు దాడి చేసి పోలీసుల సమక్షంలోనే 5గురిని లాక్కొని పోయి కిడ్నాప్ చేసి మళ్ళీ మేము మా వాళ్ళని బయటకు వదిలితేనే మేము ఎలా ఎన్నికకు వస్తామని వీళ్ళు చెప్పి మొత్తం మీద వాయిదా పడింది. సరే వాయిదా పడి రేపటికి ఏదో చేస్తారు, ఎలాగో అలాగా టీడీపీ వాళ్ళు గెలుచుకోవచ్చు, లేదా వైసీపీ తన పట్టు నిలుపుకోవచ్చు, రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు. దీంట్లో జనానికి ఏమిటి సంబంధము? మీరు ఎక్కడ చూసినా కర్ఫ్యూ టైప్ వాతావరణం పెట్టి అక్కడ ఏదో రైల్వే గేట్ క్లోజ్ చేశారంట, ఎస్వి యూనివర్సిటీలో జరుగుతుంటే అటువైపు బాలాజీ కాలనీ ఇటువైపు అంతా ఎవరు జనాలు తిరగకుండా చేశారంటే జనానికి ఏమయ్యే సంబంధం దీంతో? నా జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? మీరు ఎవరు గెలిస్తేనేమి? ఇప్పుడు నిజానికి టీడీపీ అధికారంలో ఉంది, వైసీపీ డిప్యూటీ మేయర్లో, వైసీపీ చైర్మన్లో ఉంటే ఏమవుతుంది? వీళ్ళదే కదా అధికారం అంతా. అధికారం అంతా మీ చేతిలోనే ఉన్నప్పుడు వైసీపీ చైర్మన్ ఏం చేయగలుగుతాడు? ఆయన ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు? పోయినసారి ప్రభాకర్ రెడ్డి గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు? టీడీపీ చైర్మన్ అయినా తాడిపత్రికి ఏం చేశారు? ఆయన నాకు ఏమి లేదు స్వామి, నాకు ఏ అధికారాలు లేవు, నేను పేరుకే చైర్మన్, నన్ను ఏమి చేయనీరు, కదలనీరు, మెదలనీరు అనే కదా ఆయన ఇంతమంది అంత వాపోతూ ఉండింది. మరి ఇప్పుడు మీరు వాళ్ళందరి పదవులన్నీ లాక్కున్నామన్నా దౌర్జన్యం చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి కొట్టి, ఆ డిప్యూటీ మేయర్ ఎవరో శేఖర్ రెడ్డి అని ఆయన పేరు ప్రకటిస్తే ఆయన అపార్ట్మెంట్ కూల్చేదానికి పోయినారు, ఆయన ఇంటి మీద దాడికి పోయినారు. మళ్ళీ ఇంకెవరినో ప్రకటిస్తే మొత్తం జనాలనే ఎత్తుకొని కిడ్నాప్ చేస్తున్నారు. ఏం మారింది? మీ సంస్కృతి అదే, వాళ్ళ సంస్కృతి అదే కదా. పోయినసారి వైసీపీని మీరేమన్నారు? విధ్వంసకర పాలన, దౌర్జన్య పాలన అని నోటికొచ్చేదవన్నీ మాట్లాడినారా లేదా? మరి ఇప్పుడు మీరు చేస్తూ ఉండేది ఏమి? అంటే వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేయకూడదా? మేము శ్రీరామచంద్రుల మాదిరి, సత్యహరిశ్చంద్రుల మాదిరి నియమబద్ధంగా ఉండాలా? వాళ్ళైతే అందరినీ లాక్కొని పోవచ్చు, నామినేషన్లు వేయకపోవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, అసలు ఎలక్షనే జరగకుండా ఏకగ్రీవాలు చేసుకోవచ్చు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ మాత్రం చేసుకోకపోతే ఇంకా ఇవన్నీ ఎందుకు అని ఇట్లా మాట్లాడొద్దండి. ప్రజాస్వామ్యం గురించి అసలు మాట్లాడనే వద్దండి. మీ ఇష్టం వచ్చింది కొట్టుకోండి. ఎవరు బలం ఉంటే వాళ్ళే, ఎవరు పోలీసులు ఎవరి వైపు ఉంటే వాళ్ళు కావగొట్టి అందరినీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నీ మీరే తీసుకోండి. ఏం నష్టమే ఉండదు. ఇంకా మాట్లాడకండి. వైసీపీ విధ్వంసకర పాలన అదని ఇదని మాట్లాడొద్దండి. ఎందుకంటే వాళ్ళు నచ్చకనే మీకు గెలిపించారు. రేపొద్దున మీకు అదే తీర్పు రావచ్చేమో రేపు. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో కూడా మీరు ఇదే చేయబోతున్నారు. మీరు ఎవరిని ఓటింగ్కి రానిరు, ఎవరిని నామినేషన్ లేనిరు, ఇదే చేయబోతున్నారు. ఇదే చేసి మీరు అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నీ గెలుచుకున్నారనుకోండి, ఏమవుతుంది? జనం అన్నీ చూస్తూ ఉంటారు. జనానికి విసిగి వేసారిపోయి వీళ్ళు అదే వాళ్ళు అదే అన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక మూడోది లేదు కదా. మిమ్మల్ని అన్నా ఎంచుకోవాలి, వాళ్ళన్నా ఎంచుకోవాలి, ఇంతే కదా. ఇంకా వేరే ఆప్షన్ ఏముండదు. ఆడ ఏమైనా ఆప్షన్ ఉంటే కదా. ఎవరో ఒకరిని ఎంచుకోవాలి, ఎవరో ఒకరు. ఇదే దౌర్జన్యము ఆంధ్రప్రదేశ్ని. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని కానీ, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని కానీ ఎవరు ప్రూవ్ చేస్తున్నారు? అధికారంలో ఉన్న మీరే ప్రూవ్ చేస్తున్నారు. మళ్ళీ మీరే అంటారు జగన్ మళ్ళీ వస్తే ఎట్లా అని పారిశ్రామికవేత్తలంతా భయపడుతున్నారు. రేపు మీరు మాత్రం కరెక్ట్గా ఉన్నారా? తిరుపతిలో ఎవడన్నా ఏదన్నా వ్యాపారం పెట్టాలంటే జడుచుకోడా? మీరు చేస్తున్న పనులకి భయపడ్డా? ఎవడైనా ఒక హోటల్ తెచ్చిపెట్టుకోగలరా తిరుపతిలో? వేరే బయట నుంచి ఎక్కడైనా వచ్చి మీరు చేస్తున్న దౌర్జన్యాలు వీటన్నిటికీ ఏ ఊరిలో, అన్ని ఊర్లోనూ దౌర్జన్యం చేస్తున్నారు. హిందూపురం లేదు, హిందూపురం మీ స్ట్రాంగ్ హోల్డ్ కదా. ఆడ కూడా ఉద్రిక్తత క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? లేదు కదా. మీకు అనుకూలంగా ఉన్న చోట్ల కూడా మీరు వాళ్ళని లాక్కెళ్ళి వీళ్ళని లాక్కెళ్ళి ఇవన్నీ చేస్తున్నప్పుడు మొత్తం డెమోక్రసీ. చంద్రబాబు నాయుడు గారే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయనే కదా ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటానని చెప్పేది. మరి ఏమున్నారు మీ పార్టీలో వాళ్ళు ఒక్కరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేరు, అంతా దౌర్జన్యం. తాడిపత్రిలో చూస్తేనేమో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆ ఊర్లోకి అడుగుపెట్టినీడు అంటాడు ఆయన, ప్రభాకర్ రెడ్డి గారు. ఏమిటది ప్రభాకర్ రెడ్డి గారు? అదేమన్నా జాగీరా? అదేమన్నా ఆయన అడ్డానా? ఆయనకి ఏమన్నా రాసిచ్చారా తాడిపత్రి? ఎవరు అడగరు. మాజీ ఎమ్మెల్యే ఆయన సొంత నియోజకవర్గానికి ఆయన వస్తే మీకేమిటి ఇబ్బంది? మళ్ళీ మీరే పోయినసారి పెద్దారెడ్డి ఆ దౌర్జన్యం చేశాడు, ఈ దౌర్జన్యం చేశాడు, తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేకుండా చేశాడని మీరే గగ్గోలు పెట్టారు. మీరు అధికారంలోకి వస్తేనేమో మీరు సేమ్ రూట్, అదే రూట్. కాబట్టి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు మొదలుకొని ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దౌర్జన్యాన్ని జనము గుర్తుపెట్టుకుంటారు, సహించారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. పోయినసారి పచ్చి బూతులు తిట్టిన నాయకులందరినీ ఎందుకు చిత్తుగా ఓడించారనేది మీకు అర్థమైతే రేపొద్దున 29లో పరిస్థితులు ఎట్లుంటాయనేది కూడా మీకు మళ్ళీ అది కూడా తెలుస్తుంది. ఎందుకు తెలుగుదేశం
ఒకసారి అధికారంలోకి వస్తే రెండోసారి అధికారంలోకి రాకుండా ఓడిపోతూ ఉందంటే ఇట్లా పనులు చేసే వాళ్ళందరినీ పార్టీలో పెట్టుకోవడం వల్లే. థ్యాంక్ యూ.